ముందు రాజకీయ సినిమాలు విడుదల చేయించుకుంటూ అసత్యాలు ప్రచారం చేసే బ్యాచ్ కి కోలుకోలేని దెబ్బ తగిలింది. రామ్ గోపాల్ వర్మ అనే బూతు సినిమాల డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని విలన్ గా చూపిస్తూ సినిమాలు తీయడం అలవాటు చేసుకున్నాడు. దానికి తోడు జగన్ ను హీరోగా చూపించే ప్రయత్నం మొదలు పెట్టాడు. జగన్ ను హీరోగా చూపించుకుంటూ సినిమా తీసుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ జగన్ ను హీరోను చేయడానికి ఇతరులను విలన్లుగా చూపించడమే సహించరానిది. సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఉన్న పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను కూడా పలుచన చేసే విధంగా రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్లను సృష్టిస్తాడు. ఇదే పందాలో సాగిన చిత్రం వ్యూహం. ఈ చిత్రం ప్రమోషన్ లోనే రామ్ గోపాల్ వర్మ తన వికృత రూపాన్ని బయటపెట్టాడు. చంద్రబాబు ఆకారాన్ని పోలిన ఒక వ్యక్తిని తీసుకువచ్చి అతనితో విలన్ లా నటింప చేయడం తన ప్రత్యేకతగా రామ్ గోపాల్ వర్మ చెప్పుకుంటాడు. ఆడపిల్లలతో అసభ్యంగా ఫోటోలు తీయించుకొని తాను అందరికన్నా ప్రత్యేకం అనే రీతిలో ప్రవర్తించే రామ్ గోపాల్ వర్మ గతంలో లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ కు ఎలివేషన్ ఇచ్చేలా ఒక సినిమాను రూపొందించాడు. రామ్ గోపాల్ వర్మ తీసిన ఏ రాజకీయ చిత్రం కూడా సక్సెస్ కాలేదు. అన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలే కావడం గమనార్హం. అలాంటి రామ్ గోపాల్ వర్మ తీయబోయిన మరో రాజకీయ అసత్య చిత్రం వ్యూహం. ఈ చిత్రంలో న్యాయపరమైన విషయాలను కూడా రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యానాలు చేస్తూ చిత్రీకరించాడని అంటున్నారు. పైత్యం ముదిరిపోవడంతో రామ్ గోపాల్ వర్మపై ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే అవన్నీ తనకు లభిస్తున్న పబ్లిసిటీగా రామ్ గోపాల్ వర్మ భావిస్తుంటాడు. జగన్ ను హీరోగా చిత్రీకరించేందుకు తీసిన వ్యూహం సినిమాపై ఆర్జీవీకి ఎదురు దెబ్బ తగిలింది. మరోసారి సెన్సార్ బోర్డుకు తిప్పి పంపుతూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 వారాలలో సినిమాను మరోసారి పరిశీలించి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రద్దు చేయాలని నారా లోకేష్ పిటిషన్ పై హైకోర్టు ఈ విధమైన తీర్పిచ్చింది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ను క్యాష్ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంతో ఒక్కసారిగా రామ్ గోపాల్ వర్మ కంగు తిన్నాడు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు ముందుగా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. రివైజింగ్ కమిటీకి ఆయన దరఖాస్తు చేసుకోవడంతో అక్కడ ఏదో ఒక విధంగా సర్టిఫికేట్ సాధించాడు. ముందుగా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు కదా, ఇప్పుడు ఎలా వచ్చింది అంటూ మీడియా వారు ప్రశ్నించగా దావూద్ ఇబ్రహీం తో ఫోన్ చేయించాను, అందుకే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు అంటూ రామ్ గోపాల్ వర్మ బాహాటంగా వ్యాఖ్యానించాడు. రామ్ గోపాల్ వర్మ నోటికి ఎదురు చెప్పడం ఇష్టం లేని మీడియా ప్రతినిధులు ఈ విషయంపై నిశ్శబ్దం పాటించారు. కానీ ఇదే వేరే రాష్ట్రంలో జరుగుంటే రామ్ గోపాల్ వర్మను పోలీసులు తీసుకెళ్లి ప్రశ్నించి ఉండేవారు. దావూద్ ఇబ్రహీం ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి దావూద్ ఇబ్రహీం తో ఫోన్ చేస్తే తనకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందని రామ్ గోపాల్ వర్మ చెప్పడం సెన్సార్ బోర్డును కూడా అవమానించడమే. అయితే చాలా మంది ఈ అంశాన్ని పట్టించుకోలేదు. రామ్ గోపాల్ వర్మ తన వాచలత్వాన్ని ఈ విధంగా ప్రదర్శించి అభాసుపాలయ్యారు. అదలా ఉంచితే వ్యూహం సినిమా విషయంలో 3 వారాల్లో మళ్లీ రివ్యూ చేసి రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు సెన్సార్ బోర్డుకు ఆదేశం ఇవ్వడం గమనార్హం. ఎగ్జామింగ్ కమిటీ ఇచ్చిన సువర్ణలు రివ్యూ కమిటీ పట్టించుకోలేదని కూడా కోర్టు అభిప్రాయపడింది. మరోసారి 2 కమిటీలు సినిమా చూసి కోర్టుకి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. వ్యూహం సినిమాను ఓటీటీలో విడుదల చేస్తాడా లేక యూట్యూబ్ లో విడుదల చేసి సంతృప్తి పడతాడా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే వ్యూహం సినిమా తర్వాతి భాగమైన శపథం సినిమా షూటింగ్ కూడా ఆగిపోయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.